పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుపై సామాన్యులు భగ్గుమంటున్నారు. తమపై భారం మరింత పెరిగిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలు తగ్గించాలని కోరుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం లేగిస్తే రేటు ఎంత పెరుగుతుందో అనేటువంటి ఆలోచనతో భయాందోళనలో కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజులుగా చూసుకుంటే ఇప్పటికే 4 సార్లు అయితే పెట్రోల్, డీజిల్ ధరలు అయితే కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు పెంచాయి. దీంతో ఇప్పటికే లీటర్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 8 రూపాయల వరకు కూడా భారం పడినట్టుగా తెలుసు. అయితే ఈ ధర భారం కేవలం పెట్రోల్, డీజిల్ మీదే కాదు, దాని భారాన్ని అయితే చూసుకుంటే ప్రతి కూడా నిత్యం ఎప్పుడు ఏ రేట్ పెరుగుతుందో అనేది చెప్పి ఆందోళనలో ఉదయం నుంచే ఎంత వీలైతే అంత ఎక్కువ పెట్రోల్ కొట్టించేసుకుందాం అని చెప్పి వినియోగదారుడు అయితే ఆందోళనలో బంకులకు అయితే రావడం జరుగుతుంది. బంకుకు వచ్చి ఉన్నంతలోనే పెట్రోల్ నింపుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఒకవైపు రోజు రోజుకి పెట్రోల్ రేటు పెరిగిపోతున్న నేపథ్యంలో ముందు రోజు కొట్టించుకుంటే కొంత భారం తగ్గుతుంది అనేటువంటి ఆందోళన వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి వాళ్ళు ఈ పెట్రోల్ రేట్లు పెంపుదలకు సంబంధించి కూడా ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఎలా ఏం చేస్తారు? ఎలాగైనా గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ పూర్తి విఫలం అయిపోయింది ఇందులోను. అంటే ప్రజలు ఇబ్బంది పడతాను. వాళ్ళ రాజకీయాల కోసం స్కీములు, నేర్పిన స్కీములు, ప్రతి స్కీములు పెట్టడం ప్రజలు చాలా ఇబ్బందులు పాలు చేస్తారు. ఇది అయితే భయాందోళనకు గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇటు పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రోజు రోజుకి కూడా ధరలు పెరుగుతున్నాయి, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద మనతో మాట్లాడేందుకు సిఐటి అధ్యక్షులు జగన్ ఉన్నారు. జగన్ చెప్పండి, అసలు ఈ పెట్రోల్ ధరల పెరుగుదలను ఏ విధంగా చూడాలి? ఈరోజు పెట్రోల్ ఉత్పత్తి ధరలు బీజేపీ ప్రభుత్వం అమాంతంగా పెంచడానికి కారణం, మొన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి కాబట్టి ఆ ఎన్నికల వరకు ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని చెప్పేసి ఉత్సాహంతో ఏ భారాలు వేసినా ఈరోజు ప్రజలు భరిస్తారని చెప్పేసి ఇష్టారాజ్యంగా పెంచారు. ఈ 10 రోజుల్లో మీరు చూస్తే 8 రూపాయలు పెరిగాయి, 1 రూపాయి పెంచారు. నిన్న చివరిగా ₹1.67, ₹2.67 పెంచారు. ఏంటి అసలు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ క్రూడ్ ఆయిల్ ధరలు 2022 పోలిస్తే 2024కి ఇంచుమించుగా 115 రూపాయల నుంచి 95 రూపాయలు తగ్గాయి. అంటే క్రూడ్ ఆయిల్ అంటే 150 లీటర్లు క్రూడ్ ఆయిల్ సంబంధించి ఉండేదాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. అటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు 115 రూపాయల నుంచి 195 రూపాయలు తగ్గాయి. సుమారుగా ఇంచుమించు 20 రూపాయలు తగ్గాయి క్రూడ్ ఆయిల్ ధరలు. అప్పుడేమి కనీసం తగ్గించలేదు ప్రజలకి. అవి ఏం చేశారు, పన్నుల రూపంలో మార్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో కారణం చూపెట్టి క్రూడ్ ఆయిల్ ధర పెరిగాయని చెప్తున్నారు. ఎంత పెరిగింది? 2012లో 115 రూపాయలు ఉంటే ఇప్పుడు 118 రూపాయలుగా పెరిగింది. అంటే 3 రూపాయలు మాత్రమే పెరిగింది. క్రూడ్ ఆయిల్ 150 లీటర్ల మీద పెరిగింది 3 రూపాయలు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధన వనరు అయినటువంటి సిఎన్జి, దాని ధర కూడా పెరుగుతుంది. మరి పెట్రోల్, డీజిల్ వాహనాలు నిలిపేస్తే సిఎన్జికి వెళ్తే దాని భారాన్ని కూడా భరించాల్సిన పరిస్థితి ఉంది. మరి దాన్ని ఏ విధంగా చూడాలి? అయితే ఏదైతే పెరుగుతున్న ధరలు ఉన్నాయో ఇది ఒక పెట్రోల్, డీజిల్ వాహన రంగం మీదే ఉంటుందా? రవాణా రంగం పరిస్థితి అయితే నిత్యావసర పరిస్థితి. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు అనేది ఈరోజు ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏమైనా ఉంటే సోలార్ తీసుకురావాలి, లేదా ఎనర్జీ తీసుకురావాలి. దానికి ఏమాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండట్లేదు. కనీసం ఆ ఉత్పత్తి రంగానికి రాయితీలు కూడా ఇచ్చే పరిస్థితి స్పష్టంగా ఇవ్వట్లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క. రెండోది, అసలు ఇంత ఎందుకు అవుతుంది? అసలు ఈ రోజుకి పెట్రోల్ లీటర్కి 43 రూపాయల నుంచి 48 రూపాయలు మాత్రం వస్తాయి. దాని మీద ఆల్రెడీ వాళ్ళు వేస్తుంది ఎక్సైజ్ డ్యూటీలు, ఇతర పన్నుల రూపంలో వేస్తుంది అదనమైంది. అంటే 100 రూపాయలు ఈరోజు పెట్రోల్ ధర ఉందంటే యాక్చువల్ ధర 43 రూపాయలు. కాబట్టి 43 రూపాయలు ఉన్న ధరని ఈరోజు మనకు 117 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదో రకం. రెండోది, మన పక్కనే ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రోజు చాలా రాష్ట్రాలు ఇప్పటికీ చూసుకుంటే ఢిల్లీలో ఈరోజు 100 రూపాయలు ఉంది, మనకు 117 రూపాయలు. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో ఓన్లీ 92 రూపాయలు ఉంది లీటర్ పెట్రోల్. ఈ రోజు మాకు 117 రూపాయలు. అంటే మరి హిమాచల్ ప్రదేశ్ లో, లేకపోతే మన పక్కనే యానాం ఉంది, యానాం పక్కనే అక్కడ చూస్తే ఈ రోజు 94 రూపాయలకే ఉంది. మరి ఈ రకంగా ఎందుకున్నారంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులు తప్ప ఇంకోటి ఏం కాదు. పన్నులు తగ్గిస్తే సరిపోద్ది. అక్కడ మోడీకి కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ బుద్ధి చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తాం.
ఇది మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన మిన్నంటున్నాయి. ఒకవైపు ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ప్రజా రవాణా వ్యవస్థ నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కనీసం నోరు వెప్పడం లేదని చెప్పి కూడా సిఐటిఐ నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజా ఆందోళన, ప్రజా ఉద్యమాలు తప్పవని చెప్పి కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖ.